హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన మన్నో రతంగల్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఒక రివ్యూ. ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక టోటల్ 9 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఒక డిఫరెంట్ స్టోరీ. అండ్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎపిసోడ్ 5 రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఈ ఎపిసోడ్ 5 చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఎపిసోడ్ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. సో కాల్డ్ ఒక డిసప్పాయింటింగ్ ఒక ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ స్టోరీ మొత్తం ఒక 1980s ఆ టైం పీరియడ్ అయితే జరుగుతుంది. సో స్టోరీ మొత్తం చెన్నైలో అయితే జరుగుతుంది. సో ఆసిఫ్ అలీ బేసికలీ తను ఏంటంటే ఒక జర్నలిస్ట్. తను ఒక హోటల్లో టీ తాగుతుండగా తన అయితే ఒక పేపర్లో ఒక యాడ్ అయితే చూస్తాడు. సో యాడ్ ఏంటంటే కనుక ఒక ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళేంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మకానికి అయితే పెడతారు. లైక్ టేబుల్ కానీ, రైటింగ్ టేబుల్ కానీ, అండ్ టైప్ రైటర్ కానీ, అండ్ బెడ్ కానీ, అండ్ ఇలా బీరువా కానీ ఇవన్నీ అయితే ఒక అమ్మడానికి అయితే పెడుతుంటాడు. సో అప్పుడు ఆసిఫ్ అలీ ఆ పేపర్లో నా నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్కి కాల్ చేసి ఆసిఫ్ అలీ అయితే వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. సో ఆ వస్తువులు ఏవైతే ఉన్నారో సో ఆ వస్తువులకి ఓనర్ వచ్చేసి మధుబాల. సో వన్స్ ఆసిఫ్ అలీ మధుబాల ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా ఎపిసోడ్ ఒక స్టోరీ. ఎపిసోడ్లో మెయిన్ ప్రాబ్లం మనం చూసుకుంటే కనుక స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏముండదు. అండ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా పెద్దగా అయితే ఏముండదు. అసలు లాజిక్ ఈ ఎపిసోడ్లో కొంచెం లాజికల్ ఫ్లాస్ అయితే ఉంటాయి. సార్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ వర్కౌట్ అవ్వాలి అంటే కనుక మధుబాల క్యారెక్టర్ మీద మనకి ఏంటంటే సింపతి అనేది రావాలి. బట్ ఈ ఎపిసోడ్లో మనం చూసుకుంటే కనుక మధుబాల క్యారెక్టర్ మీద మనకైతే సింపతి అంటూ పెద్దగా అయితే ఏమైతే ఉంటుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టోరీ మొత్తం ఒక ఇంట్లోనైతే జరుగుతుంది. సో లిమిటెడ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఇంకొక మేజర్ ఫ్లా నాకేమనిపించింది అంటే కనుక మధుబాల అండ్ ఆసిఫ్ అలీకి వాళ్ళిద్దరికి పెద్దగా పరిచయం అంటూ ఏమైతే ఉండదు. జస్ట్ మధుబాల వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు అయితే అమ్ముతుంది అండ్ ఆసిఫ్ అలీ దాన్ని కొనడానికి అయితే వస్తారు. అండ్ వచ్చినప్పటి నుంచే మధుబాల తన స్టోరీ అంతా చెప్తుంది. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు, అండ్ మధుబాల కూతురు ఎక్కడుంది, అండ్ తన పర్సనల్ లైఫ్లో కొన్ని విషయాలన్నీ ఆసిఫ్ అలీకి అయితే చెప్తుంది. సో అలా ఎందుకు చెప్తుంది అని చెప్పి మనకి ఇక్కడ జస్టిఫికేషన్ అయితే ఉండదు. అండ్ లాస్ట్లో కూడా ఎండింగ్ అనేది ప్రాపర్గా అయితే ఉండదు. అండ్ మధుబాల మనం చూసుకుంటే కనుక ఆసిఫ్ అలీకి లంచ్ ఆఫర్ చేస్తుంది అండ్ మందు కూడా అయితే ఆఫర్ చేస్తుంది. సో ఇదంతా ఎందుకు అన్నట్టు మనకి ఏదో ప్రాపర్ రీజన్ కానీ ప్రాపర్ జస్టిఫికేషన్ అంటూ ఏమైతే ఇవ్వలేదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. కింద చెప్పినట్టు మెజారిటీ ఆఫ్ ద స్టోరీ అంతా జస్ట్ ఒక ఇంట్లోనే అయితే జరుగుతుంది. అండ్ ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ ఎపిసోడ్లో అయితే లేదు. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఏదైతే ప్రాపర్గా అయితే ఉండదు. అండ్ ఒక ప్రాపర్ స్టోరీ అండ్ ఒక ప్రాపర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ప్రాపర్ ఎండింగ్ అయితే ఏదైతే ప్రాపర్గా ఉండదు. అండ్ ఈ సిరీస్ మొత్తం ఇదైతే కొంచెం ఒక డిసప్పాయింటింగ్ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్కి నేను ఇస్తున్న రేటింగ్ 1/5. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ అయితే ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సమ్ రివ్యూ చేసుకున్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.